చెప్పాను కదా. నువ్వు చెప్పావు, కానీ నేను భయపడ్డు కదా. ఎందుకంటే నా దగ్గర స్వామీజీ ఇచ్చిన తాయెత్తుంది. అమ్మో బాబోయ్, అమ్మో భయం వేస్తుంది. చూసావా ఎలా వణికిపోతున్నావో? మళ్ళీ నా జోలికొచ్చావో? వస్తే ఏం చేస్తావే? ఈ తాయెత్తుతో నిన్ను భయపడేలా చేస్తాను. అబ్బా, ఇంకా ఇంకా ఏంటి? నీకు భయం వేయట్లేదా? ఏంటి చేపట్టుకున్నావు? దీన్ని విప్పడానికి. దీన్ని చూస్తే నీకు భయం వేయట్లేదా? అంత లేదమ్మా, దీన్ని చూస్తే భూత ప్రేతాలు పారిపోతాయని చెప్పాడు కదా. భూత ప్రేతాలు పారిపోతాయేమో, అంతరాత్మ కాదు. అదేంటి? నేను నీ అంతరాత్మని కదా. ఇలాంటివి నాకు పని చెయ్యవే. మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసేద్దామా? నువ్వెప్పుడు నిజం చెప్తావో చెప్పవే. నన్ను ఇలా చావు కొట్టే బదులు నువ్వే అందరికీ నిజం చెప్పేయచ్చు కదా. నేను నీ అంతరాత్మని కాబట్టి నువ్వే చెప్పాలి. నేను చెప్పలేను. నేను కూడా చెప్పలేను. అంటే నిజాలెవ్వరికి చెప్పకుండా ఇలా పాపాలు చేస్తూ ఉంటావా? నిన్నింక బతకనివ్వకూడదే. చచ్చవే నా చేతిలో. సూర్య, 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 జ్యోతి, 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 తొందరగా రండి. అమ్మో, నా అంతరాత్మ నన్ను చంపుతుంది. ఏంటి అలా అరుస్తున్నావు? నా అంతరాత్మ నన్ను చంపుతుంది సూర్య. అంతరాత్మ చంపడం ఏంటి చిన్నత్తయ్య గారు? పైన నా రూమ్ లో ఉంది. ఏం చూసి ఎవరనుకున్నావు ఏంటో. ముందు నేను చూసొస్తాను. చిన్నత్తయ్య గారు భయపడకండి. చిన్నత్తయ్య గారు ఏం కాదు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. ఏంటివి నేను పైన ఎవరు లేరు కదా? అవునా? అయితే అది పోయినట్టుంది. ఎవరు పోయారు? అది నా అంతరాత్మ నా దగ్గరికి వచ్చి నన్ను నిజాలు చెప్పమంటుందని చెప్తే ఆ నిజాలు ఏంటని అడుగుతారేమో. వీళ్ళకేం చెప్పకూడదు. నీకు పీడకలు వచ్చిందని మాకు అర్థమైంది. అవును సూర్య, పీడకలు వచ్చింది. పీడకల. ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకోండి. అలాగే జ్యోతి, మీరు పడుకోండి. అలాగే జ్యోతి, మీరు పడుకోండి. నేను హాల్లో పడుకుంటాను. నువ్వు కూడా భయపడితే ఎలా పిన్ని? పైకి వెళ్ళి నీ రూమ్ లో పడుకో, ఏం కాదు. జ్యోతి పద. అమ్మో, ఇది నిజంగా నా ఊహేనా? అమ్మో, ఇది ఊహ కాదు, నిజమే. నా చేతికున్న తాయెత్తు నా అంతరాత్మ తీసేసింది. అమ్మో, అమ్మో, పైన పడుకున్నా. ఎక్కడో ఈ మూలను పడుకుంటాను. అమ్మో, మీరు కాఫీ తీసుకురావడం ఏంది? ఎవరు తీసుకొస్తే ఏంటి? ముందు నువ్వు కాఫీ తాగు. కాఫీ మీరే పెట్టిర్రా? అవును, నేనే పెట్టాను. మీరెందుకు పెట్టిర్రు? నిన్ను ఇక్కడ చూశాను, డల్గా కూర్చొని ఉన్నావు. నీకోసం ఏదైనా చేయాలనిపించింది, అందుకే కాఫీ పెట్టి తీసుకొచ్చాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? కాఫీ తాగ్గానే పెట్టింది నేనే అని గుర్తించినందుకు. నా భర్త పెట్టిన కాఫీ నాకు గుర్తుండదా? ఓహో, అంత టేస్టీగా ఉందా? ఏదో ఒకసారి ఇవ్వు. నిజమే, చాలా టేస్టీగా ఉంది. కానీ ఎక్కడో చిన్నగా చేదొచ్చినట్టుంది.
కాఫీ పౌడర్ ఎక్కువైనట్టుంది. లేదండి, పౌడర్ ఏం ఎక్కువ కాలేదు. లేదు లేదు ఆనంది, బాలేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేను భర్తని కదా. అరే వీడి మొహం మీద బాలేదు అని చెప్తే ఫీల్ అవుతాడేమో అని అబద్ధం చెప్తున్నావు. నేనెందుకు అబద్ధం చెప్తా? మీరే అబద్ధం చెప్తుర్రు. అబద్ధం ఏంటి ఆనంది? నిజంగానే చేదుగా ఉంది. చేదుగా ఉండడం ఏంది? ఏది ఇవ్వండి. చేదుగా లేదండి, తీయగానే ఉంది కదా. అవునా? అయితే ఇంకో సిప్ తాగి చెప్పు. ఆదిత్య గారు, మీరు కావాలనే అబద్ధం చెప్తుర్రు కదా. భలే ఆట పట్టిస్తున్నారండి మీరు. లేకపోతే ఏంటి? నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, జీవితం చాలా చిన్నది, ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలి, మనం మళ్ళీ మళ్ళీ బతకడానికి ఇంకో జన్మ లేదు, ఉన్నది ఒక్కటే జన్మ అని. ఉన్నది ఒక్కటే జన్మ, ఒకటే జీవితం అయినప్పుడు ఎప్పుడూ బాధపడుతూ కూర్చోవడం ఏంటి? బాధపడుతూ కూర్చుంటే కష్టాలన్నీ పోతాయా? ఊరుకో ఆనంది, నిన్ను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, కానీ ఇప్పుడు నేను నిన్ను మోటివేట్ చేయాల్సి వస్తుంది. గట్ల కాదండి. చూడానంది, జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారి ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది అని అనుకోకుండా, ఈ కష్టం నా జీవితంలోకి వచ్చింది అంటే దీనివల్ల నాకేదో మంచి జరగబోతోంది అని మనం అనుకుంటే, అక్కడ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. అత్తయ్య గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కాదని నేను అనడం లేదు, కానీ నువ్వు ఎవరు అనే నిజం బయటపడింది కదా. ఏమో భగవంతుడు ఈ రూపంలో తెలియజేయాలి అనుకున్నాడేమో. చిన్నప్పుడు ఎప్పుడో చనిపోయిన మల్లికమ్మనే ఇంకా నీ వెనకే ఉంది, ఎప్పుడూ నీతోనే ఉంది అని నువ్వు నమ్ముతూ ఉంటావు కదా. మరి ఈ అమ్మ చనిపోయింది అని నువ్వు ఎలా అనుకుంటావు? మరి నీతో ఉండదా ఈ అమ్మ? నీకోసం ఉండదా ఈ అమ్మ? మన అన్న వాళ్ళు మనం గెలిస్తే ఆనందపడతారు, మనం బాధపడితే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. జీవితం అంతే ఆనంది, ఇంతకు మించి ఏమీ లేదు. మన కోసం మనం బతకడం లేదు, మన వాళ్ళ కోసం మనం బతుకుతున్నాం. కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసమే వాళ్ళు బతుకుతున్నాము అని అనుకుంటారు అంతే, కానీ వాళ్ళ కోసం వాళ్ళు బతకరు. ఇప్పుడు నీ జీవితం కూడా అంతే. నీ జీవితాంతం తల్లిదండ్రుల కోసమే బతికావు, ఇప్పుడు కూడా నీ తల్లిదండ్రుల కోసమే బతుకుతున్నావు. ఈ క్షణం కూడా నీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నావు. అది పెంచిన అమ్మ, లేకపోతే నీ కన్న తల్ల, లేకపోతే పెంచిన నాన్న, లేకపోతే నీ కన్న తండ్రా, ఎవరైనా అయ్యుండొచ్చు. జీవితం పిరికి వాళ్ల కోసం కాదానంది, పోరాడే వాళ్ళకే. సరే, ఒక మంచి కాఫీతో, ఒక మంచి మాటతో మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆ డే అంతా చాలా హ్యాపీగా ఉంటుందంట. ఎక్కడో చదివాను. నువ్వు కాఫీ తాగు, మనం సరదాగా బయటకు వెళ్దాం. చూడానంది, నువ్వు నవ్వుతూ కాఫీ ఈ డ్రాయింగ్ చిన్నప్పుడు కుట్టి మన కోసం వేసిచ్చింది. చూసారా ఎంత బాగుందో? తను శాశ్వతంగా ఇక్కడే పెరుగుతుంది అనుకున్నాను, కానీ పరిస్థితులు బాగోక ఇక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఎలాంటి బాధాకరమైన విషయాలైనా సరే మనసులోనే దాచుకుంటూ ఉండేది. అసలు కల్మషమే తెలియని కుట్టి ఈ రోజు వాళ్ళ నాన్న మాటల్ని సమర్థించిందంటే నేను నమ్మలేకపోతున్నాను. కుట్టి ఎప్పుడూ అబద్ధం చెప్పదు కదా, అలాంటిది మరి ఇప్పుడు చెప్పింది అబద్ధమని ఎలా అనుకోవాలి? ఏమండి, కుట్టిని సపోర్ట్ చేస్తూ ఆదిత్య ఒక మాట చెప్పాడు, గుర్తుందా మీకు? నేను మీకు నిజం చెప్పాలనుకున్నాను, కానీ అదే రోజు యాక్సిడెంట్ జరిగింది, మీకు ప్రమాదం తప్పి మరొకరికి జరిగింది అన్నాడు.
ఆ రోజు కుట్టి బర్త్డే నాడే యాక్సిడెంట్ జరిగిందండి. ఆ రోజు లక్కీగా మనం దాని నుంచి తప్పించుకున్నాము. కుట్టి చిన్నప్పుడు కూడా ఇలాగే యాక్సిడెంట్ జరిగింది. ఇది చూస్తే ఒకవేళ కుట్టి చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. వామ్మో, వీళ్ళేంటి ఆ కుట్టి చెప్పేదే నిజం అనుకుంటున్నారు? పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. అసలు కుట్టికి ఏం కావాలి? తనేం కోరుకుంటుంది? ఎందుకు ఇలా చెప్పాల్సిన అవసరం వచ్చింది? ఇన్ని సంవత్సరాలు మన ఇంట్లో మన బిడ్డ అన్నట్టుగా పెరిగి మనతోనే ఉండి మన విషయాల్లో ఇంత చేసిన మనిషి ఈరోజు ఉన్నట్టుండి నేనే మీ కూతుర్ని అని చెప్తుందంటే ఆ మాట నిజమేనేమోనండి. అంటే జీవన పద్మమ్మని చంపిందని ఒప్పుకుంటున్నావా జ్యోతి? చెప్పు జ్యోతి, నీ కూతురు పద్మమ్మని చంపిందంటే ఒప్పుకుంటావా? తనకి చంపాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వెప్పుడైతే కుట్టిని నీ కూతురని నమ్మావో నువ్వు జీవన పద్మమ్మని చంపిందని నమ్మాలి. అది కాదు చిన్నత్తయ్య గారు, రెండింటికి సంబంధం ఏంటి? రెండింటికి సంబంధం ఉంది. సింహాద్రి ఏం చెప్తున్నాడు? జీవన మీ అసలైన కూతురు కాదు, తను అసలైన కూతురు కాదు కాబట్టే ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అని పద్మమ్మని చంపింది అంటున్నాడు. ఇప్పుడు జీవన అసలైన జీవన కాదు, కుట్టియే అసలైన జీవన అని నువ్వు అనుకుంటున్నావు అంటే జీవన మర్డర్ చేసినట్టేగా. చూసావా పరిస్థితి ఎలా వచ్చిందో? అంటే చివరికి నీ కన్న కూతుర్ని నీ దగ్గరికి చేర్చిన మనిషే నీ కన్న కూతుర్ని మళ్ళీ దూరం చేస్తుంది. ఆధారాలు లేకుండా ఒక విషయాన్ని నిజమని నువ్వెలా నమ్ముతావు? మీరిద్దరూ లాయర్సే కదా, ఎన్నో కేసులు వాదించుంటారు కదా, దేనికి నువ్వు ఆధారం లేకుండా నమ్మవు. ఆధారం ఉంటేనే కదా నువ్వు దేన్నైనా నమ్ముతావు. మరి ఆధారం లేకుండా దీన్ని నువ్వు ఎలా నమ్ముతున్నావు? నింద వేసినందుకే నీ కూతురు ఉరేసుకుని చచ్చిపోవాలనుకుంది. ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని తెలిస్తే నీ కూతురు బతుకుతుందా? పుట్టబోయే నీ మనవడో మనవరాలు బతుకుతారా? తల్లితో పాటు చచ్చిపోతారు కదా. అనే కుట్టి ఇదంతా చేస్తుంది. పద్మమ్మ మనసులో ఏముందో తెలీదు. తనేం విందో, తనేం అర్థం చేసుకుందో, తనకి ఎవరు ఏం చెప్పారో తెలీదు. ఒకవేళ తనకి తెలిసిన వివరాలు తప్పే ఉండొచ్చు. అవే వివరాలు సింహాద్రికి చెప్పి తను చచ్చిపోయింది కాబట్టి నా భార్యని చంపేసింది జీవన ఇందుమతి అని మా మీద ఒక నింద వేసి కుట్టియే అసలైన జీవన అంటున్నాడు. ఇప్పుడు కుట్టి వాళ్ళ నాన్నని సమర్థిస్తుంది. నువ్వు కుట్టిని సమర్థిస్తే జీవనని దూరం చేసుకున్నట్లే. మీరు పొరపాటున కూడా ఇలా ఆలోచించడం మొదలు పెట్టారు అంటే జీవనని నువ్వు చంపేసినట్టే. ఇది మాత్రం అర్థం చేసుకోండి. పిన్ని చెప్పింది కూడా కరెక్టే. మనం ఇలా ఆలోచిస్తున్నామని జీవనకి తెలిస్తే తను బతకదు. నిందనే భరించలేని మనిషి మనం ఆ నిందని నిజం అనుకుంటున్నాం అంటే భరించలేగను. ఎందుకులే, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి నీ చిన్న కోడలు ఎవరినో మర్డర్ చేసిందంటగా. ఆయన నీ కోడలు మర్డర్ చేస్తే నువ్వు దాన్ని కాపాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెడ్డదాన్ని అవుతావు కదా.
ఈ ఆనంది వాళ్ళ నాన్న కలిసి అసలు నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి. నా భార్య చచ్చిపోలే సారు. వీళ్ళే వీళ్ళే కావాలని నా భార్యను చంపేసిర్రు. అసలు ఈ జీవనం మీ సొంత కూతురే కాదు. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి. కాఫీ కాదానంది, నీ చేతులతో కాస్త విషం ఇవ్వు. అత్తయ్య గారు అవునానంది, నిజంగానే నీ చేతులతో నాకు కాస్త విషం ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావు సునందా? అవునండి, నిన్న నా ఫ్రెండ్ మాట్లాడిన దానికి నాకు విషం తాగాలనిపిస్తుంది. ఏమైంది మో? నా పెద్ద వియ్యపురాల్ని నా చిన్న కోడలు మర్డర్ చేసిందని బయట జనం చెప్పుకుంటున్నారంట. వీళ్ళ నాన్న చేసిన పని ఊరంతా చెప్పుకుంటున్నారు. నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను నా ఫ్రెండ్కి సమాధానం చెప్పలేకపోయాను. రేపొద్దున ఎవరైనా అడిగితే నేనే సమాధానం చెప్పగలను? ఎవరో ఏదో అడిగారని నువ్వు సమాధానం చెప్పడం ఏంటమ్మా? అవతల ఒక ప్రాణం పోయింది. మా మామయ్య గారేమో మతి లేకుండా ఉన్నారు. ఇప్పుడు తనకు మాట అన్నారు. బయట జనాలు అది విన్నవాళ్ళు మంచి చెడు అని చెప్పుకుంటారు. రేపొద్దున్న అసలు నిజం బయటపడిన రోజున అది నిజమో అబద్ధమో అనేది వాళ్ళే నిర్ధారించుకుంటారు. మనం అందరినీ నమ్మించలేము. నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంట్రా? మన స్నేహితులు మనకి ఫోన్ చేసి చెప్పేది మనల్ని దెప్పడానికి కాదు, మనం జాగ్రత్తగా ఉండటానికి. మీ మావయ్య గారు జీవన మీద కేసు పెట్టేలా ఉన్నారు. అది నువ్వెలా అనుకుంటావమ్మా? జరిగేది చూస్తుంటే అలాగే అనిపిస్తుందిరా. ఏంటి ఆనంది, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అత్తయ్య గారు చెప్పు. మన ఇంట్లో విషయాలు బయట వాళ్ళు ఎవరో చెప్పే వరకు మనకు తెలియదు కదా. ఎందుకంటే అంత అమాయకురాలుగా ఉన్నా నేను. ఎవరో చెప్తే తెలుసుకునే పరిస్థితిలోకి నన్ను తీసుకెళ్లిపోయారు. అలాంటి ఆలోచనలు ఏం లేవు అత్తయ్య గారు. లేకపోవటం కాదు. సరే, నేను నీకు చెప్తున్నాను. మీ అమ్మ చనిపోయిందని మీ నాన్న అలాంటి ఒక నింద వేశాడు. నువ్వే అసలు కూతురని అంటున్నాడు. దానికి ఏ సాక్ష్యాలు లేవు. ఇప్పుడు మీ నాన్న ఒకవేళ పొరపాటున కేసు పెట్టాలనుకుంటాడేమో జీవన మీద. పెట్టడానికి వీల్లేదు. పెడితే మాత్రం నేను ఊరుకోను. ఇది మాత్రం గుర్తు పెట్టుకో. ఒకవేళ మీ నాన్న గాని అలాంటి ప్రపోజల్ తీసుకొస్తే మీ నాన్నని నువ్వే కన్విన్స్ చేయాలి. ఇప్పటికే ఈ కుటుంబం పరువు రోడ్డు మీద పడింది చాలు. ఇక మీదట దీన్ని మనం కాపాడుకోవాలి. అసలు నాకేమీ తెలియట్లేదు. ముందే చెప్తున్నాను. ఆనంది, నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకో. జీవన మీద నువ్వు కేసు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదన్నా మీ నాన్న నుంచి నీకొస్తే నువ్వే దాన్ని ఆపాలి. ఏం చేస్తావో చెయ్యి. అత్తయ్య గారు ఏంది గిట్లా సూచయిస్తారు? థ్యాంక్ యూ అత్తయ్య గారు. నాకు మీరు ఇంత సపోర్ట్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆనంది ఇలాంటి ఆలోచన చేయదు.
పెద్దమ్మేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? ఏంటి పెద్దమ్మా? సరే వస్తున్నాను ఇంటికి. పెద్దమ్మా నీకు ఒక దండం పెడతాను. నువ్వు అనవసరమైన భయాలే పెట్టుకోవద్దు. భయాలు కాదే చచ్చినంత పని అవుతుంది. ఆ అంతరాత్మ మళ్ళీ వచ్చింది. నాయనా అమ్మ వచ్చి నీ తాన బాధపడిందని నువ్వు మందు తాగి మర్చిపోదా. నేను మందు తాగుడు మానేస్తా. నాయనా మీ అమ్మని ఎవరైతే చంపిర్రో వాళ్ళ మీద మనం కేసు పెట్టాలి. మీ అమ్మని చంపినోళ్ళ మీద మనం కేసు పెట్టాలి. ఇప్పుడు మీ నాన్న ఒకవేళ పొట్టాడేమో జీవన మీద పెట్టడానికి వీల్లేదు. పెడితే మాత్రం నేను ఊరుకోను. అలాంటి ప్రపోజల్ తీసుకొస్తే మీ